Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. సమంత నటించిన లేటెస్ట్ మూవీ వచ్చేసి మా ఇంటి బంగారం. సమంతతో పాటు ఈక్వల్ కోడల్గా శ్రీముఖి కూడా నటించింది ఈ సినిమాలో. అలానే మా ఇంటి బంగారం ట్రైలర్ని నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. అలానే దీని డైరెక్టర్ వచ్చేసి నందిని రెడ్డి అనేది కూడా మన అందరికీ తెలుసు. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే చాలా అల్టిమేట్గా ఉంటుంది అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలానే మనం నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ లాంచ్లో చూస్తే శ్రీముఖి కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యింది. అలానే తనను కూడా సమంతకి ఉన్న క్రేజ్ మనం ఎలా అయితే చూసామో శ్రీముఖికి కూడా అంతే క్రేజ్ ఉంది. అందరూ చంద్రముఖి అని చెప్పి శ్రీముఖిని ఆట పట్టించడం, మీకు మైక్ అవసరం లేదని మాట్లాడడం కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనమైతే చూసేసాం. అసలు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉండబోతుంది. అండ్ సమంత పెళ్లి చేసుకున్న తర్వాత, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రాజ్తో కలిసి ప్రొడ్యూస్ చేసి దగ్గరుండి తీసిన మూవీ అనమాట. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో ట్రైలర్ చూసిన తర్వాత మనకేమనిపించింది, ట్రైలర్లో ఏముంది అనేది ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రాజ్ నిడుమోరు అలానే సమంత స్వయంగా వాళ్ళ మూవీ బ్యానర్ పైనే ఈ మూవీని నిర్మించారనమాట. కథను 3 భాగాలుగా అసలు మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ పోర్షన్ మనం చూద్దాం. పల్లెటూరి వాతావరణం కంప్లీట్గా ఉంటుంది. దాంట్లో ఒక పద్ధతైన కోడలు. ఈ కథ ఒక సాంప్రదాయమైన పెద్ద ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో మొదలవుతుంది. ఈ ఇంట్లోకి ఒక కొత్త కోడలుగా అడుగు పెడుతుంది సమంత, అదే అనసూయ. సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి సమంత, అది అనసూయ అని నేమ్ అనమాట. ఆ కుటుంబంలో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. అందరూ అనసూయను మా ఇంటి బంగారం అని చాలా అమాయకురాలని అనుకుంటారు. అయితే ఇంట్లో మరే పర్ఫెక్ట్ కోడలు కూడా ఉంటుంది. ఆవిడతో అనసూయకు కాంపిటీషన్. ఆ పర్ఫెక్ట్ కోడలు ఎవరో అర్థమైంది కదా ట్రైలర్ చూసిన తర్వాత, అదే మన శ్రీముఖి. సో ఉదయాన్నే లేచి పూజలు చేయడం, అద్భుతంగా వంట చేయడం, పద్ధతిగా చీర కట్టుకొని సౌమ్యంగా ఉండటం, ఇవన్నీ కూడా ఆ కోడలు చేస్తూ ఉంటుంది. అలానే వంట పనులు, ఇంటి పనులు కూడా హ్యాపీగా చేస్తుంది. కానీ అనసూయకి ఇవేమీ రావు. అయినా సరే ఆ కుటుంబం మెప్పు పొందడానికి, వాళ్ళ అంచనాలకు తగ్గట్టు మారడానికి అనసూయ చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా మంచిదానిలా నటిస్తూ ట్రై చేస్తూ ఉంటుంది. సో సెకండ్ పోర్షన్ వచ్చేసి బయటపడని గతం. అసలు అనసూయకి ఈ కుటుంబంలోకి రాకముందు ఆమె జీవితం వేరు. ఆమెది చాలా హింసాత్మకమైన, ప్రమాదకరమైన గతం. ఆ గతాన్ని పూర్తిగా పూడ్చిపెట్టేసి ప్రశాంతమైన జీవితం గడపడానికే ఆమె ఇంట్లోకి వస్తుంది. అయితే ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె గతం ఏంటి అన్నది కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలియదు. ఇది స్పై లేదా అండర్ కవర్ ఆపరేషన్ సినిమా కాదని, కేవలం ఆమె గతానికి సంబంధించిన బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని దర్శకురాలు నందిని రెడ్డి స్పష్టం చేసింది. అసలు థర్డ్ పోర్షన్ వచ్చేసి కుటుంబం కోసం యాక్షన్ అవుతారు. అసలు సమంతని అప్పటి వరకు చీరల్లో చాలా పద్ధతిగా చూసిన జనాలు సడన్గా వైలెన్స్ చూస్తారనమాట. అంటే ఎంత పూడ్చిపెట్టినా గతం ఆమెని వదిలిపెట్టదు. అనసూయ పాత శత్రువులు, విలన్గా చాలామంది ఫేమస్ వాళ్ళే నటించారు. ఆమెను వెతుక్కుంటూ వస్తారు. వారి వల్ల ఆమెకి కొత్త కుటుంబానికి పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. తన వాళ్ళని కాపాడుకోవడానికి అనసూయకి వేరే దారి కనిపించదు. అప్పటి వరకు చేతిలో గరిటె పట్టుకుని, దేవుడు హారతి పట్టుకున్న చేతులతోనే తుపాకులు పట్టుకుని, కత్తులు పట్టుకుని యాక్షన్ ఫామ్ లోకి దిగుతుంది. చీర కట్టులోనే విలన్ల ఎముకలు విరగ్గొడుతూ తనలోని అసలు రూపాన్ని బయట పెడుతుంది. ఒక కోడలికి ఉండాల్సిన లక్షణాలు నాలో ఒక్కటి కూడా లేకపోవచ్చు, కానీ నా ప్రాణాలైనా అడ్డు పెట్టి నా ఫ్యామిలీకి ఏమీ కాకుండా చూసుకుంటా అని ఆమె శత్రువుల మీదకు వెళ్తుంది. తనని గుడ్డిగా నమ్ముకున్న కుటుంబానికి తన అసలు రూపం ఏంటో పూర్తిగా తెలియనివ్వకుండా, అదే సమయంలో ఆ కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఆమె ఎలా కాపాడుతుంది అన్నదే ఈ సినిమా కథ. అసలు సినిమాలో హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ మరియు ఫస్ట్ హాఫ్లో మంచి కామెడీ కూడా ఉంటుంది. హీరో అయినా, హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పండితే ఎవడైనా బెదరాల్సిందే లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉంటాయి. డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. ఈ సినిమాలో సమంతతో పాటు సంతోష్ నారాయణన్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ గా ఉండబోతుంది. ఈ సినిమా జూన్ 19, 2026 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కాబోతుంది. సో సమంత నందిని రెడ్డి కాంబినేషన్ అంటే ఎంత ఎక్సైటెడ్ గా ఉంటుందో ఆడియన్స్ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, అండ్ ట్రైలర్ కూడా అంతే ఎక్సైటింగ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. సమంత చీర కట్టుకుని అలా ఫైట్లు చేయడం, గన్నులు పట్టుకొని కాల్చడం అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలానే ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీముఖితో, ఆ ఫ్యామిలీతో మంచి ఫన్ అండ్ కామెడీ కూడా ఉండబోతుంది.
అవుతుంది. అలానే దీంట్లో హైలైట్ ఏంటి అంటే రాజ్ దగ్గరే ఉండి దీన్ని ప్రమోట్ చేయడము, ప్రొడ్యూస్ చేయడము, డైలాగ్స్ చూసుకోవడము. అలానే తిరుపతి రాజ్ బేసిక్గా ఆయన చాలా మందికి ఏమనుకుంటారంటే రాజ్ అనే పర్సన్ యాక్చువల్గా తెలుగువాడు కాదు అని చెప్పి అనుకున్నారు. బేసిక్గా ఆయన నేటివ్ వచ్చేసి తిరుపతి. సో మా తిరుపతి లాంగ్వేజ్, మా ఊర్లో మాట్లాడుకునే భాష కూడా ఇందులో సమంతతో మాట్లాడించాము, చాలా డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పి రాజ్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా నందిని రెడ్డి అయితే ఫైనల్గా ఇప్పటి వరకు చూసిన సమంత ఒక వర్షను, ఇప్పుడు మీరు చూడబోతున్న సమంత నెక్స్ట్ వర్షన్ అని చెప్తుంది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే ఈ మూవీ అంత హిట్ కొట్టబోతుంది అనే కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. కాబట్టి సో ఈ మూవీ ట్రైలర్ అయితే అందరికీ బాగా నచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ అవుతుందో July 19th అప్పటి వరకు అందరూ ఆడియన్స్ వెయిట్ చేసి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ అయితే మనం చూద్దాం. అలానే రివ్యూ చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సమంత మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా, శ్రీముఖి యాక్షన్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.